ఆకాశము క్రింద మనుష్యుల్లో ఇవ్వబడిన మరి ఏ నామమున మనం రక్షణ పొందలేము? ఈ నామముననే. వారి జీవితం మొత్తం ఇది ఈ సువార్త కోసం త్యాగం చేశారు. కొవ్వొత్తిలా కరిగిపోయారండి. కుటుంబాన్ని విడిచిపెట్టారండి. నిద్రాహారాలు మానేసి ఆకలి దప్పులతో, ఉపవాసాలతో, అవమానాలు భరిస్తూ, శ్రమలు అనుభవిస్తూ, తరుమబడుతూ, రాళ్ళ దెబ్బలు తింటూ, ప్రాణాలు సహితం లెక్క చేయకుండా వధింపబడిన గొర్రెల వలె, వదకు సిద్ధపడిన గొర్రెల వలె ఏ క్షణాన చనిపోయినా పర్వాలేదు నా యేసు కోసం, నా సహోదరులను, నా అన్నదమ్ములైనటువంటి ఈ దేశ ప్రజలను, ఈ లోక ప్రజలను అగ్నిగుండం నుంచి కాపాడాలి. దానికోసమే నా రక్షకుడు ఈ లోకానికి దిగొచ్చాడు. నాకు ఈ సువార్త వినిపించాడు, నాకు నేర్పించాడు. నా సహోదరుల కోసం నేను అవసరమైతే ప్రాణం పెట్టడానికైనా సిద్ధపడిపోతాం తప్ప ఈ సువార్త ప్రకటించకుండా మేము ఉండలేమని కుటుంబాన్ని విడిచిపెట్టి గ్రామాలు వీధులు వాడవాళ్ళ ఇప్పుడు ఈ సువార్తని ప్రకటించారు. తమ ప్రాణాలను త్యాగం చేశారు దేవుని కోసం. ఎందుకంటే ఈ బిజినెస్ ఎవరు ఎన్నుకుంటారు? ఎవరైనా ఏ బిజినెస్ చేస్తారు? లాభం వచ్చే బిజినెస్, 4 రాళ్ళు వెనకేసుకునే బిజినెస్ చేస్తారు. మంచి గౌరవంగా బ్రతికే బిజినెస్ చేస్తారు. అవమానించబడే బిజినెస్ పని ఎవరైనా చేస్తారండి? ఊరందరి చేత తిట్లు తినే బిజినెస్ ఎవరైనా చేస్తారా? అన్నం లేకుండా, తిండి లేకుండా, తిప్పులు లేకుండా, వస్త్రాలు లేకుండా రాళ్లతో కొడితే మీరు ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తే నేను ఎవరైనా రాళ్లతో కొడితే ఆ బిజినెస్ కంటిన్యూ చేస్తారా? వీళ్ళు ఏం చేశారు తెలుసా? ఈ ఊళ్ళో హింసిస్తే మరొక ఊరికి వెళ్ళారు, మరొక ఊర్లో హింసిస్తే మరొక ఊరికి వెళ్ళారు. హింసించిన వారు నా అన్నదమ్ములు. వారికి తెలియక అమాయకత్వాన్ని బట్టి వారు మంచి కోరి, వారి మేలు కోరి నేను సువార్త ప్రకటిస్తుంటే నా అన్నదమ్ములు అర్థం చేసుకోలేక నన్ను అవమానపరుస్తున్నారు. కానీ ఎన్నటికైనా అర్థం చేసుకుంటారని తిడితే తిట్టాడు. మన అన్నదమ్ములు తిడతారు కదా. ఈ విలోకంలో ఉన్నాడంటే మన అన్నములే కాబట్టి తిడితే ఒక మాట అంటే అన్నారులే, నా అన్న బ్రతికితే చాలు, నా అన్న రక్షింపబడితే చాలు, నా అన్న కుటుంబం మారితే చాలు, ఒక మాట అంటే అన్నారులే, నా అన్న అన్నాడు అనుకుంటా అని లైట్ తీసుకుని ఎన్ని శ్రమలైనా సరే అనుభవించి తిండి తప్పులు లేకుండా ఇదిగో ఈ సువార్తను ప్రకటించారు.